హలో గాయ్స్, ఇన్ దిస్ వీడియో మనం అసలు యానిమేషన్స్ ఎట్లా అప్లై చేయాలి ప్లేయర్కి. అండ్ నడుస్తున్నప్పుడు నడుస్తున్న యానిమేషన్ కానీ, పరిగెడుతున్నప్పుడు రన్నింగ్ యానిమేషన్ కానీ, సో ఈ యానిమేషన్స్ అన్ని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. సో అది కూడా మనం స్క్రిప్ట్ రాయాలి, కాకపోతే యానిమేషన్స్ మనకి మిక్సామో నుంచి డౌన్లోడ్ చేసినవి కొన్ని ఉన్నాయి. సో దానికోసం మనం పీబీఆర్ మిలిటరీ ప్యాక్లోకి వెళ్ళి, సో ఈ ప్యాక్లో మనం పీబీఆర్ సోల్జర్ 1లో యానిమేషన్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి అన్ని యానిమేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈచ్ యానిమేషన్, ఓకే, ఇది వాకింగ్ యానిమేషన్, రైట్. సో దీనికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే మెయిన్ ఫోల్డర్లో ఇక్కడ ఒక క్రియేట్ లెట్స్ యానిమేటర్ కంట్రోలర్, ఒక యానిమేటర్ కంట్రోలర్ క్రియేట్ చేయండి. లెట్స్ మనకిది ప్లేయర్ కంట్రోలర్. ఓకే, ప్లేయర్ కంట్రోలర్ అని ఒక యానిమేటర్ క్రియేట్ చేసా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసా. ఓపెన్ చేస్తే బై డిఫాల్ట్ యానిమేటర్లో ఓపెన్ అవుతుంది. సో ఇవి ముందున్నవి ఎగ్జిట్ పైన పెట్టేస్తున్నా, ఎనీ స్టేట్ కూడా ఇక్కడ పెడుతున్నా, అండ్ ఎంట్రీ వచ్చి ఇక్కడ పెడుతున్నా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాం. యానిమేటర్లో మనకి లేయర్స్ ఉంటుంది అండ్ పారామీటర్స్ ఉంటుంది. సో పారామీటర్స్ ట్యాబ్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫ్లోట్ పిక్ చేసుకోండి. సో ఫ్లోట్ నేమ్ వచ్చి హారిజాంటల్ అండ్ క్రియేట్ అనదర్ ఫ్లోట్ బై ది నేమ్ ఆఫ్ వర్టికల్. సో ఇది చేసిన తర్వాత ఇక్కడ మనకి క్రియేట్ స్టేట్ మీద ఫ్రమ్ న్యూ బ్లెండ్ ట్రీ ఉంది, దాని మీద క్లిక్ చేయండి, రైట్. ఇది చేసిన తర్వాత బ్లెండ్ ట్రీ మీద క్లిక్ చేసి నేమ్ చేంజ్ చేయండి, లెట్స్ ఏ మూమెంట్. ఓకే, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్లెండ్ ట్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ 1D నుంచి 2D ఫ్రీ ఫామ్ డైరెక్షనల్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ హారిజాంటల్ అండ్ ఇక్కడ వర్టికల్ రెండు ఇవ్వండి, రైట్. నెక్స్ట్ మోషన్ మీద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ మోషన్ ఫీల్డ్ మీద క్లిక్ చేయండి. అలా 3 టైమ్స్ క్లిక్ చేయండి. 3 టైమ్స్ ఎందుకు చేయాలో ఇప్పుడు చెప్తా. ఫస్ట్ది ఏంటంటే ఐడిల్ స్టేట్, సెకండ్ది వాకింగ్ స్టేట్, థర్డ్ది రన్నింగ్ స్టేట్. మూడు అనేవి ఖచ్చితంగా ఉండాలి, రైట్. అండ్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ దీన్ని 0 చేయండి, అండ్ దీన్ని 1 చేయండి, దీన్ని 2 చేయండి, రైట్. అర్థమైందా? సో ఇప్పుడు మనం యానిమేషన్స్ రీప్లేస్ చేయాలి కాబట్టి దీన్ని ఓపెన్ చేసి యానిమేషన్స్ పిక్ చేసుకోండి. పిక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఐడిల్ ఎక్కడ ఉందో ఎతకండి. ఇది వాకింగ్, సో రన్నింగ్, జంపింగ్, ఐడిల్, ఎస్ దొరికింది. సో ఇది ఐడిల్ స్టేట్. సో ఇలా క్లిక్ చేస్తే ఇది ఐడిల్ స్టేట్గా చూపిస్తుంది. కాబట్టి బ్లెండ్ మీద క్లిక్ చేసి ఎక్కడ పోయింది ఇది, జంప్, ఐడిల్, ఎస్ ఇక్కడ ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఐడిల్ ఇది కనిపిస్తుంది. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ పెట్టండి. ఓకే, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ పెట్టండి. ఓకే, ఐడిల్ అయింది. తర్వాత ఏంటి, మనకి వాకింగ్ కావాలి. సో వాకింగ్ ఇక్కడనే ఉంది. ఇది వాకింగ్ చేస్తే వాకింగ్ యానిమేషన్ కాబట్టి మళ్ళీ బ్లెండ్స్ మీద దీన్ని క్లిక్ చేసి సెకండ్ ఫీల్డ్లో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది కదా, వాక్ అని. ఇది మన యానిమేషన్, మెయిన్ యానిమేషన్ ఇక్కడికి పెట్టండి. నెక్స్ట్ రన్నింగ్ యానిమేషన్ కావాలి. ఇప్పుడు రన్నింగ్ యానిమేషన్ ఎక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది రన్నింగ్ యానిమేషన్. సో దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయండి, ఇక్కడ ఉంది రన్ యానిమేషన్ అని. సో రన్ తీసుకెళ్ళి ఇందులో పెట్టండి, రైట్. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. రన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు వర్టికల్ ఎప్పుడైతే 1కి వస్తుందో అది నార్మల్గా నడుస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే 2కి వెళ్తుందో అది పరిగెడుతుంది. సో అర్థమైందా? రైట్, ఇక్కడతో మనకి సెట్టింగ్ అయిపోయింది. స్క్రిప్ట్ క్రియేట్ చేద్దాం. స్క్రిప్ట్స్ ఫోల్డర్ ఓపెన్ చేసి ప్లేయర్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి క్రియేట్ సి షార్ప్ స్క్రిప్ట్ బై ద నేమ్ ఆఫ్ యానిమేటర్ మేనేజర్ అనే స్క్రిప్ట్ క్రియేట్ చేయండి. కంపైలింగ్ స్క్రిప్ట్స్ కంపైల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం కొంచెం స్క్రిప్ట్ రాద్దాం. ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేయండి. నెక్స్ట్ యానిమేటర్
ఓకే, యానిమేటర్ మేక్ ఇట్ పబ్లిక్ సో దట్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఈజీగా. నెక్స్ట్ ప్రైవేట్ ఇంట్ హారిజాంటల్, ప్రైవేట్ ఇంట్ వర్టికల్, వాయిడ్ అవేక్, అవేక్ ఫంక్షన్లో హారిజాంటల్ ఈక్వల్ టు యానిమేటర్ డాట్ స్ట్రింగ్ టు హ్యాష్ హారిజాంటల్. నెక్స్ట్ vertical equal to animator dot string to hash vertical. Done. Next కింద public void update animation values, రెండు పారామీటర్స్ పాస్ చేద్దాం. float horizontal movement, float vertical movement, రైట్. లోపల animator dot set float horizontal movement and 0.1f time dot delta time. Again animator dot set float vertical movement 0.1f time dot delta time. సో ఇక్కడతో మనకి యానిమేటర్ మేనేజర్కి సంబంధించిన స్క్రిప్ట్ అయింది. సో మనం నెట్ నావిగేట్ టు ఇన్పుట్ మేనేజర్. దీనికి రెఫరెన్స్ కావాలి ఫస్ట్. సో ఇక్కడ రెఫరెన్స్ ఇద్దాం, పబ్లిక్ యానిమేటర్ మేనేజర్, యానిమేటర్ మేనేజర్, రైట్. నెక్స్ట్ ఏం చేయాలి? సో రెఫరెన్స్ ఇచ్చిన తర్వాత హ్యాండిల్ మూమెంట్ ఇన్పుట్లో ఇక్కడది హియర్ పబ్లిక్ float move amount. Next here move amount equal to mathf dot clamp01. clamp అంటే నథింగ్ బట్ ఐదర్ 0 ఆర్ 1 చేస్తుంది. mathf dot abs horizontal input plus mathf dot abs of vertical input, right. I think that is very much enough. ఇప్పుడు animation manager dot update animation values 0 as a horizontal and move amount as a vertical. Next thing that is done. Animations apply అవుతాయి అనుకుంటా maximum. Let's see. Now animator manager తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేయండి, లైక్ animator పైన, and it needs an animator. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ పెట్టండి. నెక్స్ట్ మనం యానిమేటర్లు ఇక్కడ కూడా యాడ్ చేయాలి. సో మనం క్రియేట్ చేసిన యానిమేటర్ యాడ్ చేయాలి కాబట్టి అది ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఉంది ప్లేయర్ కంట్రోలర్. సింపుల్గా ప్లేయర్ మీద క్లిక్ చేసి
యానిమేటర్లో ఇక్కడ ఒక స్లాట్ ఖాళీ ఉంది కదా కంట్రోలర్. సో మనం క్రియేట్ చేసిన కంట్రోలర్ ఇన్సర్ట్ చేయండి. ఓకే, ఐ థింక్ అన్నీ ఇచ్చినట్టే. లెట్స్ రన్. 1 second. Player input manager 50. Handle movement input. ఓకే, మనం అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం కదా, ఇంకేం మిగిలిపోయినాయి? ఓకే ఫైన్. యానిమేటర్ మేనేజర్ వి నీడ్ టు డ్రాగ్ అండ్ డ్రాప్. నెక్స్ట్ అండ్ జస్ట్ యూ కెన్ సీ వాకింగ్ యానిమేషన్ కానీ ఆగిపోయింది. సో మనం అది ఎలా ఫిక్స్ చేయాలో ఇప్పుడు చెప్తా.